హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మీ శ్రీతు సంగ ఛానల్ అండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి పంపించి మా వీడియోస్ని నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోమని కూడా చెప్పండి. ఇక వీడియోలోకి వెళ్తే నేను పాయసం అనేది చేశానండి ఈరోజు. అంటే మా ఇంట్లో మంత్లీ వన్స్ ఖచ్చితంగా పాయసం అనేది చేసుకుంటామండి. మీరు చిన్నపిల్లలకి డ్రై ఫ్రూట్స్ అలాంటివి పెడుతూ ఉంటారు కదా, వాళ్ళు తిన్నని పేచి పెడతారు కదండి. అప్పుడప్పుడు డ్రై ఫ్రూట్స్, పాలు ఇలాంటివన్నీ మనం పాయసం కానీ లేదంటే ఏదైనా స్వీట్, వాళ్ళకి కావాల్సిన కుల్ఫీ ఏదైనా చిన్నపిల్లలకి వాళ్ళు నచ్చే విధంగా చేసుకొని పెడితే వాళ్ళు ఇంట్రెస్ట్గా తింటారు, తాగుతారు. వాళ్ళకి మనము కూడా హ్యాపీగా సాటిస్ఫై కూడా అవుతాం కదండి. ఇక్కడ చూడండి, నేను ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ అంటే కిస్మిస్, కాజు ఇంకా బాదం వేసి ఇలాగా గీలోని ఫ్రై చేసుకొని పక్కకు తీసుకొని పెట్టుకున్నానండి. సేమియా కూడా వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాను. డ్రై ఫ్రూట్స్ ఎప్పుడు 1 బై 1 ఒకదాని తర్వాత ఒకటి ఫ్రై చేసుకోవాలండి, లేదంటే మాడిపోతూ ఉంటాయి. ఒకటి ఎక్కువగా వేయించాల్సి వస్తుంది, ఒకటి తక్కువగా వేయించాల్సి వస్తుంది. అందుకే 1 బై 1 వేయించుకోవడమే మంచిదండి, మొత్తం అన్నీ ఒకసారి వేయించుకోకూడదు. ఇక్కడ చూడండి, నేను సేమియా అనేది తీసుకున్నాను. దీన్ని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. కొంతమంది వేయించుకోరు, వేయించుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది, ఎన్హాన్స్ అవుతుంది బాగా. ఇంకా నచ్చిన వాళ్ళు సగ్గుబియ్యం కూడా వేసుకోవచ్చండి. నేను కూడా ఇక్కడ వేసుకున్నాను. ఒక 5 టేబుల్ స్పూను సగ్గుబియ్యం తీసుకొని ఒకసారి మంచినీళ్ళతోని వాష్ చేసుకొని హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్నానండి. ఎంతమంది స్వీట్స్ ఎక్కువ తింటారండి? నేనైతే చాలా ఎక్కువ తింటానండి. అప్పుడప్పుడు కంట్రోల్లో కూడా ఉండలేను, అంత ఎక్కువ తింటాను. అసలు పెళ్ళి కాకముందు స్వీట్స్ అనేవి అంత ఇంట్రెస్టే ఉండేది కాదండి. ఆఫ్టర్ మ్యారేజ్ అనేది చాలా ఎక్కువ అండి, కంట్రోల్లో లేకపోతున్నాను. స్వీట్స్ చూస్తే అంతలాగా టెంప్ట్ అయిపోతున్నాను. ఈవెన్ బెల్లం అంటే ఇప్పుడు ఎక్కువగా బెల్లం తింటున్నారు, కానీ మన చిన్నప్పుడు బెల్లం అంత ఎక్కువ తినేవారు కాదు కదా. మన చిన్నప్పుడు మీన్స్ మనం 20 ఏజ్లో ఉన్నప్పుడు. స్వీట్ క్రేవింగ్స్ రాకుండా ఉండడానికి ఏమైనా టిప్స్ ఉంటే నాకు కామెంట్ చేసి చెప్పండి, నేను కూడా కంట్రోల్ చేసుకుంటాను వాటిని పాటిస్తూ. ఇంకా ఇక్కడ చూడండి, సేమియా అనేది బాగా దూరగా ఫ్రై అయ్యింది. ఇప్పుడు ఈ ఫ్రై అయిన సేమియాని పక్కకు తీసి పెట్టుకొని సగ్గుబియ్యం అనేది నానబెట్టుకున్నానని చెప్పాను కదండి. ఆ సగ్గుబియ్యాన్ని వేసుకొని మనము అది బాగా మెత్తగా ఉడికేంత వరకు బాయిల్ చేసుకోవాలండి. సగ్గుబియ్యం వేయడం వల్ల సేమియా పాయసం అనేది కొద్దిగా చిక్కగా అవుతుందండి. దానివల్ల మనము 1:2 రేషియోలని వాటర్ అండ్ మిల్క్ వేసుకోవాలండి. ఒక గ్లాసు వాటర్ అయితే 2 గ్లాసులు మిల్క్ అనేది వేసుకొని మనము బాగా బాయిల్ అనేది చేసుకోవాలండి, వీడియోలో చూపిస్తున్న విధంగా. మా ఇంట్లో ఎవరిదైనా బర్త్డే అయినా మ్యారేజ్ డే అయినా కంపల్సరీగా పాయసం అనేది చేసుకుంటామండి. బియ్యం ఉడకడానికి కొద్దిగా ఎక్కువ టైమే పడుతుందండి, అంటే ఒక 20 మినిట్స్ అలా పడుతుంది. ఇక్కడ చూడండి, నేను సైడ్ని పాలు అనేది కూడా వేడి చేసుకుంటున్నాను, ముందుగానే ప్రీ హీట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే త్వరగా సేమియా అనేది త్వరగా అయిపోతుంది, అందుకే నేను ఈ రకంగా చేశానండి. పక్కన పాలు వేడి చేసుకుంటున్నాను. కొంతమంది ఏంటంటే డైరెక్ట్గానే పాయసంలోనే సేమియాలోనే వేసుకుంటారు, పాలు అదే కాచకుండా. నేను మాత్రం సపరేట్గా పాలు అనేది వేడి చేసుకొని ఇలా ఇందులో మళ్ళీ వేసుకుంటానండి. ఇక్కడ చూడండి, సగ్గుబియ్యం ఉడికిన తర్వాత నేను సేమియా అనేది వేసుకున్నాను. సేమియా కూడా కొద్దిగా ఉడికిన తర్వాత ఈలోగా నేను ఇలాచీ అనేది 3 తీసుకొని దంచి పక్కకు పెట్టుకున్నానండి. మా ఇంట్లో షుగర్ తినని వాళ్ళకి షుగర్ ఫ్రీ వేస్ట్ చేశానండి. షుగర్ తినే వాళ్ళకి ఇక్కడ నేను షుగర్ కూడా వాడలేదండి. బెల్లం తేనె ఉంటుంది కదా, ఆ బెల్లం తేనె అనేది యూజ్ చేసి నేను ఈరోజు సేమియా పాయసం అనేది చేశాను. బెల్లమైనా వేసుకోవచ్చు, బెల్లం తేనె అయినా వేసుకోవచ్చు, నార్మల్ తేనె వేసుకోవచ్చు, లేదంటే షుగర్ కూడా వేసుకోవచ్చండి. అది మన ఇష్టం, ఎవరి ఇష్టం వాళ్ళది. ఇంకా మనకి స్వీట్నెస్ ఎక్కువ కావాలనుకుంటే కండెన్స్డ్ మిల్క్ కూడా వేసుకోవచ్చండి. ఇక్కడ చూడండి, నేను సేమియా సగ్గుబియ్యం బాగా ఉడికింది. సేమియా అనేది బాగా మెత్తగా అయిపోకూడదండి, మెత్తగా అయిపోతే మనకి పాయసం అనేది మంచి టేస్ట్ ఉండదు. వీడియో క్లిప్లో చూపించిన విధంగానే ఉడకాలి సేమియా అనేది. అంటే పట్టుకుంటే విరిగిపోవాలి జస్ట్, అంతేకాని బాగా మెత్తగా అవ్వకూడదండి. ఇక్కడ చూడండి, నేను ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నాను.
అంటే నేను ఒక లోట పాలు 2 లోటాలు పాలు తీసుకుంటే ఒక లోట వాటర్ అనేది వేసి బాయిల్ చేసుకున్నానండి. ఇక్కడ చూడండి కాచి పెట్టుకున్న పాలు అనేది వేసాను. చూడండి ఇలా ఉడికింది కదా, ఇలా ఉడికిన తర్వాత ఒక 5 మినిట్స్ ఉడికితే చాలండి. ఇంకా ఇందులోనే మనం దంచి పెట్టుకున్న ఇలాచీ పౌడర్ అనేది వేసుకోవాలి. సేమియా రాని వాళ్ళంటూ ఎవరు ఉండరండి నాకు తెలిసి. కానీ నార్మల్గా మేము ఎలా చేసుకుంటున్నాం అనేది మీకు వీడియో తీసి పెట్టానండి, అంతేనండి. అందరూ ఒకేలా చేసుకుంటారు, కాకపోతే చిన్న చిన్న టిప్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేసుకుంటారు. ఇక్కడ మేము ఈ రకంగా చేసుకుంటున్నామని చెప్పడం కోసం నేను వీడియో తీసి పెట్టానండి. చూడండి ఇలా బాయిల్ అయిన తర్వాత నేను ఫ్లేమ్ అనేది ఆఫ్ చేసుకున్నానండి. కొద్దిగా షుగర్ ఫ్రీ తింటారు, అంటే మా మామయ్య గారు అత్తయ్య గారికి షుగర్ అనేది ఉందండి. అందువల్ల నేను వాళ్ళకి సపరేట్గా తీసి షుగర్ ఫ్రీ అనేది యాడ్ చేసి తర్వాత నేను బెల్లం తేనె అనేది వేసుకున్నానండి. మ్యాక్సిమం మా ఇంట్లో ఎలాగంటే షుగర్ ఫ్రీ ఇప్పుడు వేసి ఇచ్చేస్తానండి. నెక్స్ట్ మళ్ళీ ఎవరు తింటారో వాళ్ళకి అప్పుడు షుగర్ యాడ్ చేసి ఇస్తానండి. లేదంటే నేను సపరేట్గా ఇలాగ ఉంచేసి మళ్ళీ ఎవరైనా ఈవినింగ్ తినాలనుకుంటే మళ్ళీ వాళ్ళకి ఎంత తింటారో అంత క్వాంటిటీ తీసి పక్కకు పెట్టి వాళ్ళకి వేడి చేసి అందులో షుగర్ అయితే షుగరు, లేదంటే బెల్లం అయితే బెల్లం వేసుకొని ఇస్తానండి. ఇక్కడ చూడండి షుగర్ ఫ్రీ వేసి నేను సర్వ్ చేస్తున్నాను. మొత్తం అంతా రెడీ అయిపోయాక ఇలా డ్రై ఫ్రూట్స్తో ఈ రకంగా మీ ఇంట్లో చిన్నపిల్లలకైనా పెట్టుకోండి, లేదంటే పెద్దవాళ్ళు అప్పుడప్పుడు తినాలనిపిస్తూ ఉంటుంది కదండి, వాళ్ళకు కూడా అప్పుడప్పుడు ఇలా చేసి పెడితే ముసలి వాళ్ళకైతే మెత్తగా ఉంటుంది. స్వీట్ తినాలని అనిపించినప్పుడు వాళ్ళకి పళ్ళు లేని వాళ్ళైతే ఈ రకంగా ఇది తిననవసరం లేదు కదండి, అలా మింగేస్తే అయిపోతుంది. వాళ్ళు కూడా స్వీట్ తిననన్న ఫీలింగ్లోనే హ్యాపీగా ఉంటారు. ఇలాంటి ముసలి వాళ్ళకి పెట్టచ్చు, కిడ్స్ పెట్టచ్చు, పెద్దవాళ్ళు తినచ్చు. ఎనీ సెలబ్రేషన్స్కి బర్త్డే, మ్యారేజ్ డేస్ దేనికైనా చేసుకోవచ్చండి. ఈవెన్ పండగల టైంలో కూడా చేసుకోవచ్చండి. నేను ఈ రకంగా సేమియా పాయసం అనేది చేశాను. మీరు ఎలా చేస్తారు? ఇంకా ఇందులో ఏమైనా మార్చుకోవాల్సినవి ఏమైనా ఉంటే మీరు నాకు కామెంట్స్లోని పెట్టండి. నేను చేంజ్ చేసుకోవాల్సినవి ఉంటే చేంజ్ చేసుకుంటాను. నా వాయిస్ అనేది కొంచెం స్లోగా, అంటే నేను కొద్దిగా నెమ్మదిగా మాట్లాడుతూ ఉంటానండి. మాటలు అనేవి బ్రేక్ ఇచ్చినట్టు ఉంటుంది నా వాయిస్ అంతా. నేను మాట్లాడడమే అంతండి. మీకు ఏదైనా నేను చేంజ్ చేసుకోవాల్సినవి అని, అంటే ఏదైనా మాట్లాడే విధానమైన వీడియోలోనైనా వీడియో క్లారిటీ లేకపోయినా నాకు చెప్పండి, నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. చూడండి ఇక్కడ నేను చెప్పాను కదా, సగ్గుబియ్యం వేయడం వల్ల సేమియా పాయసం అనేది కొద్దిగా చిక్కబడుతుందని. చూడండి మేము చేసే బెల్లం తినేసేసరికి ఎంత చక్కగా కనిపిస్తుందో వీడియోలో. ఇక్కడ చూడండి, ఇది షుగర్ ఫ్రీ వాళ్ళకండి. మా వీడియో నచ్చితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇట్స్ మీ శ్రీతు శంకర్ ఛానల్.